హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే పీతల పులుసు అనమాట. ఈ పీతల పులుసు ఎలా చేసుకోవాలో చూసే ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అన్నీ చూడండి. ఇప్పుడైతే పీతలు తీసుకున్నానండి. ఒక 600 గ్రాముల పీతలు తీసుకొని మంచిగా ఇలాగ మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. నాకైతే ఒక పీత 2 పీసెస్ అయిందనమాట. మరీ చిన్నగా బాగుండదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ వేసుకొని కడుక్కొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు దాల్చిన చెక్క, లవంగాలు 3, ఇలాచి 2, ఒక వెల్లుల్లిపాయ ఒలిచి పెట్టుకోవాలి. అలానే 2 ఆనియన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు మాత్రం కట్ చేసుకొని వేసుకోవాలి. మిగతావన్నీ ఇలా డైరెక్ట్గా వేసుకొని ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని మనం మిక్సీలో వేసుకుందాము. 2 ఉల్లిపాయలు సరిపోతాయండి. మరీ ఎక్కువ వేసుకుంటే మరీ అంత మంచిగా అనిపించదు. ఇలా 2 ఆనియన్స్ తీసుకొని మంచిగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం మరీ మెత్తటి పేస్ట్ కాకుండా కొంచెం బరకగా ఉండాలన్నమాట. మరీ మెత్తటి పేస్ట్ అయితే బాగుండదు. చూసారు కదా, ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత ముందుగా మనం మెంతి పొడి వేసుకోవాలన్నమాట. ఒక 1/2 స్పూను మెంతి పొడి వేసాను. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నామో అదంతా కూడా వేసేసుకోవాలి ఆయిల్లో. ఈ ఆనియన్ పేస్ట్ అనేది మంచిగా చూసారు కదా ఏ కలర్ ఉందో. ఇప్పుడు మనం దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఈ కలరు ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే పసుపు, అలానే కారం మీకు ఎంత పడుతుందో అంత వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకొని జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మంచిగా ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆయిల్లో ఈ మసాలా అంతా కూడా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైతే మనం మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నామో పీతలు అవి వేసుకునే ముందు కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ కొంచెం వేసుకొని ఇదంతా కూడా గ్రేవీ అంతా కూడా ఇలాగ కొంచెం లూజ్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఎందుకంటే అది థిక్గా ఉంది కాబట్టి పీతలకు అంత మంచిగా పట్టుకోదనమాట. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న పీతలు వేసుకొని ఆ పేస్ట్ అంతా కూడా మసాలా అంతా కూడా ఈ పీతలకి పట్టే విధంగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఈ మసాలా అంతా కూడా పీతలకి పట్టేలాగా మనం వెయిట్ చేయాలి. దాని తర్వాత ఒకసారి 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు ఏదైతే నానబెట్టుకున్నామో ఆ వాటర్ వేసుకోవాలి. నేనైతే చిక్కగానే చేస్తానండి. ఏదైనా చేపల పులుసు అయినా ఏదైనా సరే మీకు ఎలా తింటారో దాన్ని బట్టి చేసుకోండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ పడతాయి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది. చక్కగా ఇలా ఒకసారి కలిపేసుకుని ఇంకా కొంచెం సాల్ట్ పడుతుందని నాకు వేసుకున్నాను. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా తిన్నా, అలాగే చల్లారిన తర్వాత తిన్నా కానీ ఈ పీతల పులుసు అనేది చాలా బాగుంటుంది. పీతల పులుసు చేయడము రావాలి, ఆ పీతలు తినడము కూడా రావాలండి. పీతల పులుసు చేయడమే బ్రహ్మ విద్య అంటే అది తినడం ఇంకా బ్రహ్మ విద్య అన్నమాట.